రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హై టెంపరేచర్స్ తో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. ఇంకో 2-3 రోజులు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఎండవేడితో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిన్న కూడా రాష్ట్రంలో అత్యధిక టెంపరేచర్ ఆదిలాబాద్లోనే 45.3, నిన్న కూడా 45.3 డిగ్రీల టెంపరేచర్ ఆదిలాబాద్ జిల్లాలో మనకి రికార్డ్ అయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సిచ్యుయేషన్ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హై టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని ఒక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 45 డిగ్రీస్ పైబడి ఇక్కడ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో. అలాగే ఆ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మనకి ఈ మాయిశ్చర్ ఎన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ తేమగాలులు ప్రవేశించి ఇంత వేడిమి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని పశ్చిమ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మిగిలిన రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇలాగే రాగల 3 రోజులకి ఈ యాక్టివిటీ గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం కూడా